హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మేలో జరిగిన క్వశ్చన్ పేపర్ 21 మే 2024 షిఫ్ట్ 1 తెలుగు. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. పద్యం ఈ పద్యం రాసిన కవి ఎవరు? 1 అల్లసాని పెద్దన, 2 రామరాజభూషణుడు, 3 చేమకూర వెంకట కవి, 4 భమ్మెర పోతన. ఆన్సర్ 3 చేమకూర వెంకట కవి. నిక్కము అనే పదానికి అర్థం ఏమిటి? 1 అసత్యము, 2 సాధారణము, 3 అసాధారణము, 4 సత్యము. ఆన్సర్ 4 సత్యము. ఈ పద్యం ఏ ఛందో వృత్తానికి చెందింది? 1 ఉత్పలమాల, 2 మత్తేబం, 3 శార్దూలం, 4 చెంపకమాల. ఆన్సర్ 1 ఉత్పలమాల. సుధారసము అంటే ఏమిటి? 1 గరళం, 2 అమృతం, 3 చెరకు రసం, 4 వెన్నెల. ఆన్సర్ 2 అమృతం. ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి. 1 ఉత్ప్రేక్ష, 2 రూపక, 3 అర్థాంతరన్యాసం, 4 అతిశయోక్తి. ఆన్సర్ 4 అతిశయోక్తి. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. సాహిత్య భాషకి సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్న వినియోగంలో స్పష్టమైన భేదం ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, అసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం. వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ స్పష్టత ప్రధానం గనుక నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మకత సాహిత్య భాషా వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రసక్తం అవుతాయి. ప్రాతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృతం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా లేదా రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రితమై పఠనీయతను కోల్పోయిందా అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు కనిపించదు. పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చు, కానీ కథనం, వర్ణనలు సాధారణ లిఖిత భాషలోనే ఉండటం అవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష మాండలిక ప్రయోగం రచయితకు వస్తువు విషయంలో
పాఠకుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దేనికి ప్రత్యేక నిబంధనలేవి ఉండవు. రచనలో మధ్యతరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనా శైలి అయి ఉంటుంది. ఏ వ్యాసాలలో జాతీయాలకు అవకాశం ఉండదు. 1 సాహిత్య వ్యాసం, 2 విమర్శా వ్యాసం, 3 సాంకేతిక వ్యాసం, 4 కవిత్వ వ్యాసం. ఆన్సర్ 3 సాంకేతిక వ్యాసం. భాషా వినియోగం దేని మీద ఆధారపడి ఉంటుంది? 1 రచయిత పాండిత్యం, 2 పాఠకుల అవసరార్థం, 3 విమర్శకుల మెప్పు కోసం, 4 ప్రతిపాదిత వస్తువు. ఆన్సర్ 4 ప్రతిపాదిత వస్తువు. మాండలిక ప్రయోగ చర్చకు కారణం: 1 మాండలికం అర్థం కావడం, 2 శైలిలో కృత్రిమత్వం, 3 ప్రాంతీయ విభేదాలు, 4 మాండలికాలు అవసరం లేదు. ఆన్సర్ 2 శైలిలో కృత్రిమత్వం. మాండలిక భాషా వినియోగంలో సాధారణ వాదన: 1 కథనం సాధారణ భాషలో ఉండాలి, 2 సంభాషణలు సహజ మాండలికంలో ఉండాలి, 3 పాత్రల వరకు మాండలికం అవసరం, 4 కథంతా మాండలికంలోనే సాగాలి. ఆన్సర్ 1 కథనం సాధారణ భాషలో ఉండాలి. రచన భాషా విషయంలో రచయితకు ఉన్న ప్రాతిపదిక: 1 కీర్తి ప్రతిష్టలు, 2 పాఠకుల ప్రయోజనం, 3 భాషా ప్రయోగ ప్రదర్శన, 4 విమర్శకుల ప్రశంసలు. ఆన్సర్ 2 పాఠకుల ప్రయోజనం. సవర భాషపై కృషి చేసిన పండితుడు: 1 కందప్ప శెట్టి, 2 బద్రిరాజు కృష్ణమూర్తి, 3 గురజాడ, 4 గిడుగు వెంకటరామమూర్తి. ఆన్సర్ 4 గిడుగు వెంకటరామమూర్తి. భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు? 1 పెద్దన, 2 తిక్కన, 3 నన్నయ్య, 4 ఎర్రన. ఆన్సర్ 2 తిక్కన. కింది వారిలో వీరశైవ కవి ఎవరు? 1 నంది తిమ్మన, 2 కేతన, 3 పాల్కురికి సోమన, 4 పోతన. ఆన్సర్ 3 పాల్కురికి సోమన. కింది వానిలో దేవులపల్లి రామానుజరావు రచన ఏది? 1 సారస్వత నవనీతం, 2 నా సాహిత్య పరిశోధన, 3 మలయ మారుతాలు, 4 వ్యాసగుచ్ఛం.
ఆన్సర్ 1 సారస్వత నవనీతం. సౌదామిని అంటే 1 అందం, 2 సంతోషం, 3 భయం, 4 మెరుపు. ఆన్సర్ 4 మెరుపు. బలిపుష్టము అనే వ్యుత్పత్త్యర్థం గల పదమేది? 1 సింహం, 2 కాకి, 3 ఉడత, 4 కోతి. ఆన్సర్ 2 కాకి. నకారము చివర లేని పదాలను ఏమంటారు? 1 ఓష్టములు, 2 అంతస్తములు, 3 కళలు, 4 ధృతములు. ఆన్సర్ 3 కళలు. శుద్ధికి ప్రకృతి పదం: 1 సద్ది, 2 సూక్తి, 3 బుద్ధి, 4 భక్తి. ఆన్సర్ 2 సూక్తి. కర్దమం అనగా 1 బురద, 2 పెరుగు, 3 పనస, 4 కష్టం. ఆన్సర్ 1 బురద. పరుగులయ్యే ఇందలి సంధిని గుర్తించండి. 1 ఎడాగమ సంధి, 2 సవర్ణ దీర్ఘ సంధి, 3 ఉకార సంధి, 4 అకార సంధి. ఆన్సర్ 3 ఉకార సంధి. కార్యదక్షుడు సమాసాన్ని గుర్తించండి. 1 తృతీయ తత్పురుష, 2 పంచమీ తత్పురుష, 3 షష్ఠీ తత్పురుష, 4 ప్రథమ తత్పురుష. ఈ క్వశ్చన్ ఎవరు చేసినా కానీ దీనికి యాడ్ చేశారు స్కోరు. కలెడె ఇటువంటి రాజు లోకమున నెందు ఛందస్సు గుర్తించండి. 1 ఆట వెలది, 2 తేటగీతి, 3 సీసము, 4 కందము. ఆన్సర్ 2 తేటగీతి. శార్దుల పద్యంలో ఎన్ని స గణాలుంటాయి? 1 2, 2 4, 3 1, 4 3. ఆన్సర్ 1 2. పారజూచిన పరసేన పారజూచు. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. 1 వృత్యానుప్రాస, 2 శ్లేష, 3 ఉపమ, 4 యమకము. ఆన్సర్ 4 యమకము. శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని చెప్పినవారు? 1 శ్రీ అరవింద ఘోష్, 2 WM రైబర్న్, 3 బ్లాక్, 4 మహాత్మా గాంధీ.
ఆన్సర్ 4 మహాత్మా గాంధీ. జతపరచుము. ఏ రు రు త థ ష మూర్ధన్యాలు. బి ఓ ఓ ఔ కంఠ్యోష్టాలు. సి యా ర వ అంతస్తాలు. డి ష ష స ఊష్మాలు. ఆన్సర్ 2. సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం. 1 వార్షిక ప్రణాళిక, 2 విద్యా ప్రణాళిక, 3 పాఠ్య ప్రణాళిక, 4 సమగ్ర పథకం. ఆన్సర్ 1 వార్షిక ప్రణాళిక. కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరో యుగం వరకు ఎలాంటి మార్పులను పరిణామాలను పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగము. 1 ప్రాయోగిక వ్యాకరణం, 2 తులనాత్మక వ్యాకరణం, 3 చారిత్రాత్మక వ్యాకరణం, 4 వర్ణనాత్మక వ్యాకరణం. ఆన్సర్ 3 చారిత్రాత్మక వ్యాకరణం. తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్లు మొదలైన ఉపకరణాలు. 1 దృశ్య శ్రవణ ఉపకరణాలు, 2 శ్రవణ ఉపకరణాలు, 3 రస గంధ ఉపకరణాలు, 4 దృశ్య ఉపకరణాలు. ఆన్సర్ 4 దృశ్య ఉపకరణాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రయోజనాలు. 1 ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య స్థిరమైనది, ఒత్తిడిని కలిగించేది. 2 ఒత్తిడిని దూరం చేయడం, నమ్యత, విద్యార్థి కేంద్రీకృత విద్య. 3 బట్టి పట్టడానికి వీలైనది, నమ్యతకు దూరమైనది, ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. 4 ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య, నమ్యత, విద్యార్థి, ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. ఆన్సర్ 2 ఒత్తిడిని దూరం చేయడం, నమ్యత, విద్యార్థి కేంద్రీకృత విద్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.